అనంతపురం రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటే ముఖ్యంగా అనంతపురం సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ప్రభాకర్ చౌదరి భేటీ అయ్యారు. మాట్లాడదాం సార్. ఏంటంటే విభేదాల గురించి ఏమైనా అధిష్టానం మిమ్మల్ని పిలిచిందా, లేకపోతే మీరే ఈరోజు మీ రాష్ట్ర అధ్యక్షుని కలిశారా? నాకు విభేదాలు ఎవరితోనే లేవు. ఎవరన్నా సామాజిక విఘాతానికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ పార్టీ ఆలోచన కానీ సమాజం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, ఇబ్బంది జరగకూడదని ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు నేను స్పందిస్తాను, అధికారుల దృష్టికి తీసుకుపోతాను. అందులో భాగంగానే మనం పల్లా శ్రీనివాస్ గారు ఫోన్లో అనంతపురం జరిగే విషయాల మీద ఏదో కొంత వివరణ ఇచ్చి సూచనలు ఇచ్చారు. లేదు నేనే వస్తున్నానులేండి అని చెప్పి నేనే స్వచ్ఛందంగా వచ్చాను. దాంతోపాటు కొంతమంది బాధితులు ఉంటే ఆ బాధితులు కూడా ప్రాపర్టీస్ కోల్పోయిన వాళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ఏ పార్టీ వాడైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు భయపడి పనిచేయాలా. మనం ఏదో పోయి ప్రజల మీద జులుం చేసి రోడింగ్ చేస్తే సరైనది కాదనేటువంటి పంత నాది జీర్ణించుకునే. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ జరుగుతూ ఉంటే ఆ రోజు పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా పోరాటం చేశాం. అన్యాయాన్ని అన్యాయం అన్నాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అన్యాయం చేస్తున్నామని చెప్పాం. ఆ విధంగా రకరకాలుగా సదస్సులు పెట్టాం. అందులో భాగంగా నా కళ్ళెదుట ఎవరైనా నాకు అన్యాయం చేసినారు అని చెప్పి వచ్చినప్పుడు చెప్తాను. కానీ దీన్ని ఏదో గ్రూపు నేను ఇంకోటి కూడా చెప్పాను పల్లా శ్రీనివాస్ గారికి, అనంతపురం శాసనసభ సీటు తీసుకోను, నాకు బీ ఫారం కూడా అవసరం లేదు, పార్టీ కోసం పనిచేస్తా, మీరు ఈ 14 నెలలు కూడా పార్టీ చెప్పిన పని అంతా చేస్తున్నా, భవిష్యత్తులో కూడా అక్కడ గ్రూపులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే నేను ఏదైనా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ కావాలనో ఎమ్మెల్యే కావాలనుకుంటే కదా గ్రూప్ పెట్టాల్సిన అవసరం. నా పనులు నాకు చాలా ఉన్నాయి. నాకు సామాజిక స్పృహ నాకుంది, బాధ్యత ఉంది. రకరకాల జిల్లాల్లో రాష్ట్రాల్లో పనిచేయగలను అవే ఫోరం ద్వారా. కాకపోతే ఇది గ్రూపులు అని చెప్పి చెప్పడం సరైనది కాదు. మీ పాత్రికేయులు కూడా చెప్తున్నా, నాకు ఏ గ్రూపు లేదు సార్. అంటే ఆయన మొన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఆడియోలు వెనక కూడా మీరు ఉన్నారని, ఆయన మాట్లాడుతున్న తీరు గురించి ఏం చెప్తారా? నేను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఆడియో మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఒక యువత కార్యకర్త మాట్లాడాడు. ఆ కార్యకర్తని నువ్వు మాట్లాడింది నిజమా కాదా అని చెప్పాల్సింది ఆయన చెప్పాలి, ఎవరైతే నా మీద చెప్తున్నాడు. తర్వాత నేను ఏదైనా రీల్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ది కాదు, నా దగ్గర నేను ప్రెస్ మీట్లో చెప్పాను చాలా ఉన్నాయి. ఇతను వ్యవహార శైలి దురుసుగా రకరకాల మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేకి సంబంధించి ఆడియోలు వేరేటి ఉన్నాయి చెప్పి, కానీ పార్టీ సైజ్ తీస్తా నేను చెప్పనన్నా. ఈరోజు కూడా చెప్తున్నా, ఆయన నిజంగా మరి అనుమానాలు ఉంటే ఇప్పుడు సైబర్ నెట్ రకరకాలుగా ఉన్నాయి పార్టీ పరంగా. ఎవరు రిలీజ్ చేశారో కనుక్కుంటే అయిపోయింది కదా. ఇప్పుడు నేను రిలీజ్ చేశాను, నా మీద చర్య తీసుకోమనండి. లేదు ఇంకోరు రిలీజ్ చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ రిలీజ్ చేసుకునేటువంటి చర్యల కంటే నువ్వు మాట్లాడినావా లేదా అనేటి దాన్ని కూడా ఆయన వివరణిస్తే బాగుంటుంది. అది నేను మాట్లాడలేదు, దాంట్లో రకరకాలుగా ఏదో చేశారు, దాని అంతా కూడా మార్ఫింగ్ అంటున్నారు. మార్ఫింగ్ కూడా ఎస్పీ గారికి లెటర్ ఇవ్వండి, ఎవరి మీద అనుమానాలు బయటకు వస్తుంది కదా, తీస్తే నాకు కూడా మంచిదే కదా. నేను ఎప్పుడు కూడా పార్టీకి విఘాతం కలుగుతుందంటే ఇలాంటి చీప్ టాక్టిక్స్ నేను చేయను. నేను చేయాలనుకుంటే డైరెక్ట్నే చేస్తా. ఆ రోజు ప్రెస్ మీట్లో డైరెక్ట్గా ఇద్దరు మాట్లాడమని చెప్పేవాడిని. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కిను దీనికి సంబంధించింది ఇష్యూ కాదు. జూనియర్ ఎన్టీఆర్ది సపరేట్ సబ్జెక్టు. అది ఆయన ఎవరో మాట్లాడినాడా లేదా ఎవరు లీక్ చేశారో అది ప్రత్యేకంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది, పార్టీని చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. గ్రూపుల విషయానికి వచ్చినప్పుడు నేను బాధ్యుడిగా చెప్తాను, నాకు ఏ గ్రూపు లేదు. నేను అనంతపురం మీ వర్గాన్ని, మీ కార్యకర్తలు, మీ అనుచరుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది జరుగుతున్న ప్రచారం నిజంగా జరుగుతున్నది. నా కార్యకర్తలు కాదు, ఇక్కడ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కేసులు పెట్టించుకొని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కోసము, నారా లోకేష్ బాబు కోసం, పార్టీ కోసం పనిచేస్తారు. మా ఇంట్లో వచ్చి సొంత పనులు చేయాలి. 5 సంవత్సరాలు పనిచేస్తూ కూడా నాకు టికెట్ రాకపోయినా కూడా అందరినీ నయానో భయానో బుజ్జగించి ఆగ్రహవేశాలు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాను కాబట్టి పని చేయించాం. ఆ పని చేసిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా కాకుండా వేరే పార్టీ వాళ్ళందరూ కూడా తీసిపోతున్న బాధ వాళ్ళకుంటే నేను ఒక బాధ్యుడతాయితమైన వ్యక్తిగా, అయ్యా పని చేసిన వాళ్ళు వీళ్ళందరూ చూడండి, వందల వేల మంది వస్తారు ఆ నియోజకవర్గం నుంచి, కాకపోతే మచ్చుతునుగా వాళ్ళు వచ్చారు కొంతమంది. అది చెప్పాను నేను, ఇది కరెక్ట్ కాదని.